హాయ్ యస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 8 అక్టోబర్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఎలాంటి మూవ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, మన మార్కెట్స్ని ప్రభావితం చేయబోయే అంశాలు ఏంటి, టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నికాయ్ ఆల్మోస్ట్ 2% గెయిన్స్ పైగా కొనసాగుతుంది. 600 పాయింట్స్ దాకా గెయిన్స్ మనం నికాయ్లో చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ రీబౌండ్ ఉంది. అలాగే అమెరికన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ నిన్న ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయితే మనకు కనిపించింది. ఎందుకంటే డౌ జోన్స్ ఒక 1% మేర, S&P 500 0.83%, అలాగే నాస్డాక్ కూడా 1% పైన లాభాలను నిన్న నమోదు చేసింది. ఎందుకంటే అక్కడ షార్ట్ టర్మ్ డెట్ని ఏదైతే ఈ డిఫాల్ట్ క్రైసిస్ని ప్రస్తుతానికి బయటపడేయడానికి అక్కడ కాంగ్రెస్ షార్ట్ టర్మ్ డెట్ అంటే తాత్కాలికంగా అయినా అప్పు ఇచ్చేందుకు ఒక మార్గం సుగమం చేసిన నేపథ్యంలో అమెరికన్ మార్కెట్స్ నిన్న మంచి బయింగ్ అయితే లభించింది. సో మేబీ ఇవాళ కూడా అదే బయింగ్ సపోర్ట్ లభించవచ్చు మార్కెట్స్కి. ఇక యూరోపియన్ మార్కెట్స్ చూస్తేనేమో నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్ కాస్త పాజిటివ్గానే ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $83 మార్కెట్కి చేరుకుంటోంది. అండ్ గోల్డ్ ఒక స్థిరంగా ఆల్మోస్ట్ $1,750 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. US 10-year బాండ్ yields 1.6% స్థాయికి చేరాయి. సో 1.4, 1.5 దగ్గర ఉన్నవి ఇప్పుడు ఏకంగా 1.6% వరకు చేరుకోవడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ చూస్తేనే బిట్ కాయిన్లో అంటే బాగా పీక్ $47,000-48,000 నుంచి $55,000కి వెళ్ళిన నేపథ్యంలో కొద్దిగా కరెక్షన్ అయితే సెల్లింగ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 2% దాకా నష్టాలతో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంటే ఎథీరియం కాస్త పాజిటివ్గా ఉంది. అండ్ మిగిలిన క్రిప్టోస్ లైక్ లైట్ కాయిన్, బిట్ కాయిన్, క్యాష్ లాంటివి కొద్దిగా వీక్ అవుతున్నాయి. అదర్ దాన్ దట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి బాగా నెగిటివ్ సంకేతాలు ఎక్కడ కనిపించట్లేదు. ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే యాజ్ ఆఫ్ నో మనకి కనిపిస్తుంది. ఇక మన మార్కెట్స్ ఇవాళ చాలా న్యూస్ఫుల్ ఎక్కువ ఉంది అండ్ చాలా కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఉన్నాయి. కొద్దిగా మేబీ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు లెంత్, అండ్ కాస్త ఓపికగా వినండి. టీపీజీ మే రీఛార్జ్ టాటా ఈవీ యూనిట్ విత్ $1 billion చెక్. సో టీపీజీ ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వీళ్ళు టాటా బ్యాటరీస్ ఎస్పెషల్లీ టాటా ఈవీ యూనిట్స్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. $1 billion దాదాపు $7,500 పెట్టుబడిని పెట్టేందుకు టీపీజీ సిద్ధమైంది. అందువల్ల టాటా మోటార్స్ నిన్న చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. టాటా మోటార్స్ చెందిన సబ్సిడరీ సంస్థ ఇది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్యూచర్ పొటెన్షియల్ బాగా ఉండొచ్చు ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కన్నా అంచనాలు. అండ్ ఈవీ ఎస్పెషల్లీ ఈ టీపీజీ అనేది ఇప్పటికే దాదాపు $5.4 billion రైజ్ చేసింది క్లైమేట్ ఫండ్ రైజ్ ఇంపాక్ట్ అన్న ఒక స్పెసిఫిక్ ఫండ్ కోసం. సో ఇలా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద, బ్యాటరీస్ మీద ఎవరైతే ఫోకస్ ఎక్కువ పెడతారో వాళ్ళకి అంటే ఆ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం అనేది టీపీజీ ప్రధాన ఉద్దేశం. ఇప్పటికీ హైదరాబాద్కి చెందిన ఒక కంపెనీ ఒక సోలార్ కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ కూడా చేసింది టీపీజీ అనేది. అండ్ షుడ్ గెట్ మోర్ టైమ్ టు గివ్ ఇట్స్ రిప్లై. ఎన్సీఎల్టీలో రూల్స్ ప్రకారం ఇక్కడ మాట్లాడుతున్నాం. కోల్ సప్లైస్ పికింగ్ అప్, ఫోకస్ ఆన్ డిమాండ్ నెక్స్ట్ ఇయర్. ఓకే, పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు మాట్లాడిన మాటలు. ఇంకా స్పెసిఫిక్గా చాలా న్యూస్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పిరమల్ బోర్డ్ ఓకేస్ డీమెర్జర్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫార్మా ఆపరేషన్స్. పిరమల్ బోర్డ్ డీమెర్జ్ చేయబోతోంది ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఫార్మా ఆపరేషన్స్ని. ఎందుకంటే ఒకప్పుడు పేరుకు ఫార్మా కంపెనీ అయినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయి ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో చాలా పట్టు సాధించిన కంపెనీగా అయింది. డైవర్సిఫికేషన్ అయిపోయింది కాబట్టి సో ఇక ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ లైక్ ఫార్మా సపరేట్గా, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ రియల్ ఎస్టేట్ సపరేట్గా పెట్టుకోవాలనేది కంపెనీ ఆలోచన. ఇందువల్లే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది, డీమెర్జ్ చేయాలి అంటే ఏ సంస్థకి ఆ సంస్థ విడగొట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎవరైతే పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేర్ ఒకటి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 4 ఫార్మా షేర్స్ని ఇవ్వబోతుంది. అంటే కొత్తగా కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు పిరమల్ ఫార్మా అని. ఆ పిరమల్ ఫార్మా కంపెనీకి చెందిన షేర్లు 4 షేర్లు ఇవ్వబోతున్నారు ఒక పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేర్ ఉన్న వాళ్ళకి. సో వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా మెరుగైన అవకాశం ఉంది గ్రోత్ అవ్వడానికి, గ్రో అయ్యేందుకు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. రీరేటింగ్ కూడా ఇక్కడ జరగవచ్చు డీమెర్జర్ తర్వాత. ఫార్మా ఆపరేషన్స్ కన్నా ఒక అంచనాలు కూడా ఉన్నాయి కాబట్టి సో మేజర్ న్యూస్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఆల్రెడీ మనం పిరమల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి. ఐసిఐసిఐ ప్రూ ఎంఎఫ్ SBI-MF అమాంగ్ టాప్ ఫండ్స్ టు బిడ్ ఫర్ ఎయిర్టెల్స్ రైట్స్ ఇష్యూ. సో 21,000 ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూ కోసం అటు ప్రమోటర్స్తో పాటు ప్రముఖ పెద్ద కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా ఐసిఐసిఐ ప్రూ, SBI మ్యూచువల్ ఫండ్స్ కూడా బిడ్ చేస్తున్నాయి ఎయిర్టెల్ రైట్స్ ఇష్యూకి అన్నది ఇక్కడ ఒక అంచనా. ఇది కాకుండా
కోటాక్ కానీ అండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, హెచ్ఎస్బిసి, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ బిడ్లు దాఖలు చేయబోతున్నాయి 21,000 కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూకి. సో ఇదొక మేజర్ అంశం. అలాగే తమిళనాడు టాటాస్ టు టేక్ ఓవర్ ఫోర్ట్స్ చెన్నై ఫ్యాక్టరీ. నిన్న టాటా మోటార్ స్టాక్ పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారితో 2 సార్లు ప్రధానంగా భేటీ అయ్యారు. ఏదైతే ఫోర్డ్ మూసుకుపోతుందో అక్కడ ఉన్న చెన్నై ఫ్యాక్టరీ, దాన్ని తిరిగి తెరిపించేందుకు, దానిలో యాక్టివిటీ కొనసాగించేందుకు, ఎందుకంటే వేల మంది అక్కడ ఉద్యోగులు ఆధారపడి ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ది ఆటోమొబైల్ హబ్స్గా చెన్నై పేరు, తమిళనాడు పేరు పొందింది కాబట్టి పరోక్షంగా ఇప్పుడు టాటా సన్స్ కనుక దాన్ని చేజిక్కించుకుంటే, టాటా మోటార్స్ కనుక చేజిక్కించుకున్నట్టయితే మేబీ అక్కడ వాళ్ళ కంపెనీకి విన్ విన్ సిచ్యుయేషన్ ఉండి ఇద్దరికి బెనిఫిట్ అయ్యే విధంగా ఉండొచ్చు నాకు అంచనాలు ఉన్నాయి. కాబట్టి సో చంద్రశేఖర్ గారు పదే పదే కలుస్తున్నారు. మేబీ ఇక్కడి నుంచి కూడా ఒక పాజిటివ్ న్యూస్ రావచ్చు. ఫ్రమ్ మాలిక్యూల్స్ టు మానిటైజేషన్ ఏ జర్నీ హోప్ ఫర్ డిష్మన్. సో డిష్మన్ కార్బోజన్ మిడ్క్యాప్ ఫార్మా కంపెనీ ఇది. కొద్ది కాలం నుంచి కొద్దిగా బలహీనమైన ట్రెండ్ని కనబరుస్తున్న ఈ కంపెనీలో ఒక టర్న్ అరౌండ్ లాంటిది రావచ్చు అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎస్పెషల్లీ మాలిక్యూల్స్ని పూర్తి స్థాయిలో మానిటైజ్ చేసుకొని ఈ బిజినెస్ని ఫుల్ లెంత్ పొటెన్షియల్ని తీసుకురావాలి, ఫుల్ లెంత్ మానిటైజ్ చేసుకోవాలి దీన్ని ఒక అంచనాల్లో ఈ సంస్థ కనిపిస్తుంది. డిష్మన్ మెయిన్గా కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, క్రామ్స్ అంటాం కదా, క్రామ్స్ వ్యాపారంలో ఉంది. అలాగే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్లో కూడా ఉంది. ఓవర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హాస్ ఇన్వెస్టెడ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్ ఫెసిలిటీస్ ఇన్ స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్. ఈ 2 దేశాల్లో ఉన్న స్విట్జర్లాండ్ అండ్ ఫ్రాన్స్లో ఉన్న యూనిట్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కంపెనీ బాగా ఇన్వెస్ట్ చేసింది. ప్రస్తుతం 15 మాలిక్యూల్స్ ఈ సంస్థ దగ్గర ఉన్నాయి. లేట్ ఫేజ్ 3 ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ కనుక మానిటైజ్ అయినట్టయితే రాబోయే 3-4 ఏళ్లలో కంపెనీకి మంచి రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెట్ సేల్స్ పరంగా చూస్తేనేమో జూన్లో ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ పరంగా 15-16% గ్రోత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా 4% గ్రోత్ని కనబరిచింది. ఎబిటా మార్జిన్స్ 18.3% ఎబిటా మార్జిన్ గ్రోత్ కూడా ఇప్పుడు సంస్థ కనబరిచింది. కాబట్టి మేబీ రాబోయే క్వార్టర్స్లో ఈ సంస్థ మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉంది. అలాగే బేస్డ్ ఆన్ దీస్ ప్రొజెక్షన్స్ ద కంపెనీ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈజ్ అట్ 9 times అండ్ 7.5 times అట్ FY 2022-23. సో 7.5 నుంచి 9 PE లోపు ఈ స్టాక్ కోట్ అవుతుంది, దొరుకుతుంది. బట్ అట్ ది సేమ్ టైం లార్జర్ కంపెనీస్ లైక్ దివిస్, లారస్ ల్యాబ్స్ లాంటి వాటిల్లో ఈవీ ఎబిటా 25-30 times-లో ఉంది. కాబట్టి ఇది కొద్దిగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. మేబీ ఏదైనా కరెక్షన్స్లో దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. డిష్మన్ కార్బోజన్. అలాగే టైటాన్ గెట్స్ బ్యాక్ ఇట్స్ గ్లిటర్ మార్కెట్ క్యాప్ 2 లక్షల కోట్ల మార్క్ని చేరుకుంది. స్ట్రాంగ్ మనకి జ్యువెలరీ సేల్స్ ఉండొచ్చు అన్న అంచనాలు చాలా పటిష్టంగా కనిపిస్తున్న తరుణంలో టైటాన్లో ఈ సడన్ మూవ్ చూసాం. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ని మళ్ళీ ఈ సంస్థ దాటింది. రియాలిటీ యాడ్ షైన్ ఇండెక్స్ సర్జెస్ 6%. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి పదే గుడ్ న్యూస్ వస్తూనే ఉంది. వివిధ రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని తగ్గిస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉండడము అండ్ ఎన్వైరన్మెంట్ కూడా ఓవరాల్గా పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ కలిసి రియల్ ఎస్టేట్ సెగ్మెంట్కి ఒక పాజిటివ్ షైన్ని తీసుకొస్తున్నాయి. నిన్న శోభా లాంటి స్టాక్ ఏకంగా 12-13% దాకా పెరగడం చూస్తే ఏ స్థాయిలో పొటెన్షియల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా మిగిలిన కంపెనీస్ లైక్ ఒబరాయ్, గోద్రేజ్, ప్రెస్టేజ్, బ్రిగేడ్ లాంటి స్టాక్స్ కూడా బాగా పెరిగినాయి. ఒబరాయ్ శోభా దశలో 16-17% దాకా కూడా పెరగడం మనం చూసాం. ఎందుకంటే వాల్యూమ్స్, హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ నమోదు చేసినట్టు శోభా ఎక్స్చేంజ్లకు వెల్లడించింది. శోభా స్టాక్ని మనం అనేక సందర్భాల్లో అనేక సార్లు రికమెండ్ చేశాము. సో ఎంతమంది దీని నుంచి బెనిఫిట్ పొందారో అయితే తెలియదు. TCS likely to report a sequential recovery in Q2 and strong deal flow. సో TCS రిజల్ట్స్ని మనము TCS రిజల్ట్స్ రాబోతున్న తరుణంలో TCS రెవెన్యూ పరంగా 4.1% వృద్ధిని, అలాగే నెట్ ప్రాఫిట్స్లో 4.8% వృద్ధిని నమోదు చేయొచ్చు అని చెప్పి స్ట్రీట్ అంచనా వేస్తుంది. ఇన్ఫోసిస్ 4.8% రెవెన్యూలో, అలాగే నెట్ ప్రాఫిట్స్లో 0.9% వృద్ధిని నమోదు చేయవచ్చని ఒక అంచనా. ఎందుకంటే Q1లో ఫస్ట్ క్వార్టర్లో సంస్థ ఆశించిన స్థాయిలో పనితీరుని కనబరచలేకపోయింది బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు ట్విన్ ఇంజన్, ఒకటేమో ఇండియన్ ఆపరేషన్స్ ఫుల్ లెంత్ ఓపెన్ అప్ అయ్యాయి, అలాగే సెకండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా, ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి కూడా మంచి డీల్ ఫ్లో, ఆర్డర్ ఫ్లో ఉంది. కాబట్టి ఇవన్నీ కలిసి TCSకి మరింత మెరుగైన వృద్ధిని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంచనా కడుతున్నారు. డాక్టర్ రెడ్డీస్కి స్పుత్నిక్ నుంచి పెద్దగా బెనిఫిట్ అయితే రావట్లేదు. ఎందుకంటే
ఎస్పెషల్లీ అక్కడ రష్యాలో కొద్దిగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే మెడిసిన్ సంఖ్య తగ్గింది, రా మెటీరియల్ సంఖ్య. అండ్ దేశీయంగా కూడా పెద్ద గొప్పగా స్పుత్నిక్ మీద అంత ఆసక్తిని కనబరిచిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇప్పటివరకు దాదాపు 928 మిలియన్ డోసులు వేస్తే అందులో స్పుత్నిక్ వాటా కేవలం 0.5% మాత్రమే. సో డాక్టర్ రెడ్డీస్కి స్పుత్నిక్ నుంచి అంత గొప్ప బెనిఫిట్ రావట్లేదు అనేది ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. రిలయన్స్ రిటైల్ ఇంక్ ప్యాక్స్ విత్ 7-Eleven ఆఫ్టర్ ఫ్యూచర్ షెల్ఫ్స్ ప్లాన్. సో ఫ్యూచర్స్తో ఒప్పందం రద్దు అయిపోయిన తర్వాత రిలయన్స్ రీటైల్ కేవలం 2 రోజుల వ్యవధిలో రిలయన్స్ రీటైల్ అనేది 7-Elevenతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కాంటినెంట్స్, దాదాపు 5 కాంటినెంట్స్లో తన పట్టును సాధించిన కంపెనీ 7-Eleven అనేది. ఈ కంపెనీ ఇండియాలో రిలయన్స్ రిటైల్తో కలిసి జాయింట్ వెంచర్లో స్టోర్స్ని ఏర్పాటు చేయబోతోంది. సో రిలయన్స్ రిటైల్ కూడా టిక్ బై టిక్ ఒక్కొక్క కొత్త ఇన్నోవేటివ్ మోడల్స్ని తీసుకొస్తే ఇండియాలో ఓవరాల్గా ఈ రిటైల్ స్పేస్ని, ఈ కన్జ్యూమర్ వాటిని కైవసం చేసుకునేందుకు ఫుల్ లెంత్లో తన ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక ఐపీఓ బౌండ్ పేటీఎం ఐయింగ్ ఏడిఐఏ, జేఏసీ, బ్లాక్ రాక్, అదర్స్ యాజ్ యాంకర్ ఇన్వెస్టర్స్. సో యాంకర్ ఇన్వెస్టర్స్గా అబుదాబి ఇన్వెస్ట్మెంట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, జిఐసి, బ్లాక్ రాక్ లాంటి ప్రముఖ కంపెనీలను తీసుకురావడానికి ఐపీఓ కంటే ముందే తీసుకురావడానికి పేటీఎం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సో ఎందుకంటే వాల్యుయేషన్ గేమ్ ఇది 20-22 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్లో మనకు ముందస్తు ప్రముఖ కంపెనీలు కనుక యాంకర్ ఇన్వెస్టర్స్గా వస్తే ఫుల్ లెంత్ బెనిఫిట్ ఈ కంపెనీ పొందే అవకాశం ఉంటుంది ఐపీఓ టైంలో. అలాగే ఐపీఓ తర్వాత కూడా మేబీ దీపావళి కంటే ముందే లిస్ట్ చేసి దీపావళి కంటే ముందే ఐపీఓకి రావాలన్న ఆలోచనలో కూడా ఈ కంపెనీ ఉంది. మేబీ ఈ వారంలో ఆర్ నెక్స్ట్ వారంలో, ఈ వారం మనకు అయిపోయింది కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్లో ఈ సెబీ నుంచి అప్రూవల్ వస్తుంది, రావచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి పేటీఎంకి. సో మేబీ పేటీఎం ఆఫ్లైన్ మార్కెట్లో అన్లిస్టెడ్ స్పేస్లో కూడా చాలా యాక్టివిటీ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది పేటీఎంకి సంబంధించి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో పిరమల్ బోర్డ్ క్లియర్స్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కోల్ షార్టేజ్ కొద్దిగా మెటల్ రంగం మీద ఇంపాక్ట్ చూపిస్తున్న ఒక వార్త. డిక్సన్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే పిఎల్ఐ స్కీమ్లో ఏసర్తో కలిసి వీళ్ళు ల్యాప్టాప్స్ని తయారు చేయబోతోంది డిక్సన్ కంపెనీ. అలాగే మహీంద్రా ఎస్యూవీకి ఒక గంటలోనే 25,000 బుకింగ్స్ వచ్చాయంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. మహీంద్రా ఎక్స్యూవీ 700కి. రిలయన్స్ బ్రింగ్ 7-Eleven టు ఇండియా ఆఫ్టర్ ఫ్యూచర్ ఎగ్జిట్. సో రిలయన్స్ గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాము. సో 5 కాంటినెంట్స్లో ఉంది. 1927లో ఏర్పాటైన కంపెనీ ఉదయం 7 నుంచి రాత్రి 11 దాకా పేరుకు తగ్గట్టే ఆపరేషన్స్ ఈ సంస్థ నిర్వహిస్తుంది. దాదాపు 18 దేశాల్లో 77,000 స్టోర్స్ ఈ సంస్థకు ఉన్నాయి. సో ఇది రిలయన్స్ రీటైల్కి బెనిఫిట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.